సేవ, ధర్మపాలన, ప్రజాహిత పరిపాలనకు ప్రతీకగా అహల్యాబాయ్ హోల్కర్ నిలుస్తారు. భారత చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహారాణి. ఆదివారం అహల్యాబాయ్ హోల్కర్ జయంతి సందర్భంగా కథనం. భారత చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ప్రజా సంక్షేమం, ధర్మపాలన, స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలుగా నిలిచారు. అహల్యాబాయ్ హోల్కర్ 1725 మే 31న మహారాష్ట్రలోని చోండి గ్రామంలో జన్మించిన అహల్యాబాయ్ తరువాత మాల్వా రాజ్యానికి మహారాణిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పాలనలో ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి న్యాయబద్ధమైన పరిపాలన అందించారు. రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టి ఆదర్శ పాలకురాలిగా గుర్తింపు పొందారు అహల్యాబాయ్ హోల్కర్. భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ టెంపుల్, సోమనాథ్ టెంపుల్, మహాకాళేశ్వర్ టెంపుల్ సహా అనేక దేవాలయాల పునర్నిర్మాణం, ఘాట్లు, ధర్మశాలల నిర్మాణానికి ఆమె సహకారం అందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రహదారులు, బావులు, చెరువులు నిర్మించి ప్రజలకు సౌకర్యాలు కల్పించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అహల్యాబాయ్ హోల్కర్ పరిపాలనా కాలం మాల్వా ప్రాంతానికి స్వర్ణయుగంగా నిలిచింది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే నాయకత్వం, పారదర్శక పాలన, ధార్మిక సహనం ఆమె ప్రత్యేకతలుగా నిలిచాయి. జయంతి సందర్భంగా వివిధ ప్రభుత్వ, సామాజిక సంస్థలు అహల్యాబాయ్ హోల్కర్ చూపిన సేవా మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. మహిళా సాధికారత, ప్రజాసేవ, నైతిక విలువలకు ఆమె జీవితం ఆదర్శం. అహల్యాబాయ్ హోల్కర్ జయంతి కేవలం ఒక మహారాణిని స్మరించుకునే రోజు మాత్రమే కాకుండా ప్రజాహిత పాలన, ధర్మం, సేవాభావం వంటి విలువలను గుర్తుచేసే సందర్భంగా నిలుస్తుంది.